మనం ఒక మ్యాట్రిక్స్ ని ఎక్లాన్ ఫామ్ లోకి ఎలా రెడ్యూస్ చేసి ర్యాంక్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకుందాం. ఎక్లాన్ ఫామ్ గురించి తెలుసుకోవడం కంటే ముందు మనకి జీరో రో నాన్ జీరో రో అంటే ఏంటో తెలియాలి. ఫస్ట్ జీరో రో అంటే ఒక మ్యాట్రిక్స్ లోని ఒక రోలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ జీరో అయి ఉంటే దాన్నే మనం జీరో రో అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏ మ్యాట్రిక్స్ తీసుకున్నాను. సో ఈ మ్యాట్రిక్స్ లోని ఒక రో, ఈ రో తీసుకున్నాం అనుకోండి, ఈ రోలో అన్ని ఎలిమెంట్స్ ఏమై ఉన్నాయి, 0 0 0 ఉన్నాయి. సో ఎప్పుడైతే ఒక మ్యాట్రిక్స్ లోని ఒక రోలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ 0 అయి ఉంటాయో ఆ రోనే మనం జీరో రో అంటాం. ఓకేనా? ఇప్పుడు నాన్ జీరో రో అంటే ఏంటంటే రోలో ఉన్న ఒక్క ఎలిమెంట్ అయినా నాన్ జీరో ఎలిమెంట్ ఉంటే దాన్నే మనం నాన్ జీరో రో అంటాం. చూడండి, ఇదే ఎగ్జాంపుల్ లో ఇక్కడ ఫస్ట్ రో తీసుకున్నాం అనుకోండి, ఇందులో మనకి నాన్ జీరో ఎలిమెంట్స్ 2 ఉన్నాయి, ఒకటి 0 ఉంది. సో నాన్ జీరో ఎలిమెంట్ కనుక ఒక్కటి ఉన్న రోలో ఆ రోని మనం నాన్ జీరో రో అంటాం. ఓకేనా? అదే విధంగా సెకండ్ రో తీసుకున్నాం అనుకోండి, ఇందులో మనకి 2 zeros ఉన్నాయి, ఒకటి నాన్ జీరో ఎలిమెంట్ ఉంది. సో ఇలా ఏదైనా రోలో ఒక్క నాన్ జీరో ఎలిమెంట్ ఉన్నా కూడా ఆ రోని మనం నాన్ జీరో రో అంటాం. ఓకేనా? మ్యాట్రిక్స్ ఎక్లాన్ ఫామ్ లోనే ఉంది అని ఎలా చెబుతాము అంటే, ఫస్ట్ పాయింట్, మనం తీసుకున్న మ్యాట్రిక్స్ లో ఏవైనా 0 rows ఉంటే అవి ఎప్పుడు నాన్ జీరో రోస్ కిందనే ఉండాలి. ఓకేనా? అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ప్రతి రోలో నాన్ జీరో రోస్ ఉంటాయి కదా, ఆ నాన్ జీరో రోస్ లోని ఫస్ట్ ఎలిమెంట్ ఎప్పుడు 1 అయి ఉండాలి. ఇది ఆప్షనల్. అంటే మనం తీసుకున్న మ్యాట్రిక్స్ లో నాన్ జీరో రోస్ ఉంటే ఆ నాన్ జీరో రోస్ లోని ఫస్ట్ ఎలిమెంట్ ఎప్పుడు 1 అయి ఉండాలి. ఓకేనా? ఈ సెకండ్ పాయింట్ వచ్చి ఆప్షనల్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే, ఒక రోలోని నాన్ జీరో ఎలిమెంట్స్ ముందు ఎన్ని జీరోస్ ఉన్నాయో అలాంటి జీరోస్ నెక్స్ట్ రోలో కూడా ఉంటే అవి ఎక్కువ ఉండాలి. ముందు రో కంటే నెక్స్ట్ రోలో ఎక్కువ ఉండాలి. చూడండి, ఫస్ట్ పాయింట్ ఏంటి, మనం తీసుకున్న ఏదైనా ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటే మ్యాట్రిక్స్ లో ఉన్న 0 rows ఎప్పుడు నాన్ జీరో రోస్ కిందనే ఉండాలి. చూడండి, ఇక్కడ మనం ఎగ్జాంపుల్ లో ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాము. ఇక్కడ ఈ మ్యాట్రిక్స్ లో ఏముంది, మనం తీసుకున్న మ్యాట్రిక్స్ లో 0 rows ఉన్నాయి కదా, అవి ఎప్పుడు నాన్ జీరో రోస్ కిందనే ఉండాలి. ఇక్కడ 0 rows ఎక్కడున్నాయి, నాన్ జీరో రోస్ కింద ఉంది. ఓకేనా? ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, మనం తీసుకున్న మ్యాట్రిక్స్ లోని నాన్ జీరో రోస్ లో ఫస్ట్ ఎలిమెంట్ ఎప్పుడు 1 అయి ఉండాలి. ఇది ఆప్షనల్. అంటే ఇక్కడ ఇవి జీరోస్ ఉన్నాయి, జీరోస్ తర్వాత ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది, 1 అయి ఉంది. ఇలా ఉండాలి అనేది నెక్స్ట్ పాయింట్ అన్నమాట. థర్డ్ పాయింట్ ఏంటి, మనం తీసుకున్న మ్యాట్రిక్స్ లో నాన్ జీరో రోస్ ఉంటాయి కదా, అందులో జీరోస్ కనుక ఉంటే ఆ జీరోస్ నెక్స్ట్ రోలో ఫస్ట్ రోలో కంటే ఉన్న జీరోస్ కంటే నెక్స్ట్ రోలో ఎక్కువ ఉండాలి. చూడండి, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ లో ఫస్ట్ నాన్ జీరో రో ఉంది కదా, సో ఈ నాన్ జీరో రోలో మనకి ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1 ఉంది కదా. సో దాని తర్వాత నెక్స్ట్ నాన్ జీరో రోలో ఇక్కడ 1 ఉంది కాబట్టి 0, మనకి నెక్స్ట్ దాని తర్వాత వచ్చే నాన్ జీరో రోలో మనకి 2 zeros ఉండాలి. సో ఫస్ట్ రోలో 1 ఉంటే సెకండ్ రోలో మనకి 2 ఉండాలన్నమాట. అలానే థర్డ్ నాన్ జీరో రో ఉందనుకోండి, అప్పుడు మనకి ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ రోలో మనకి 3 zeros ఉండాలి నాన్ జీరో రోలో. ఓకేనా? సో ఏదైనా ఒక మ్యాట్రిక్స్ ఎక్లాన్ ఫామ్ లో ఉంది అని ఎలా చెప్తాము అంటే, మనం ఈ కండిషన్స్ అనేవి సాటిస్ఫై అయితేనే ఆ మ్యాట్రిక్స్ ఎక్లాన్ ఫామ్ లో ఉంది అని చెప్తాము. మ్యాట్రిక్స్ ఎక్లాన్ ఫామ్ లోకి వచ్చిన తర్వాత ర్యాంక్ ని ఎలా కనుక్కుంటాము అంటే, ఆ మ్యాట్రిక్స్ లోని నాన్ జీరో రోస్ ఎన్ని ఉంటాయో అదే ఆ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ అన్నమాట. అయితే ఏదైనా మ్యాట్రిక్స్ ని ఎక్లాన్ ఫామ్ లోకి రెడ్యూస్ చేయాలి అంటే మనం రో ఆపరేషన్స్ ని అప్లై చేసి ప్రిన్సిపల్ డయాగ్నల్ కింద ఉన్న ఎలిమెంట్స్ ని 0 చేస్తాము. అప్పుడు ఆ మ్యాట్రిక్స్ ఎక్లాన్ ఫామ్ లోకి కన్వర్ట్ అవుతుంది.
ఓకేనా. ఎగ్జాంపుల్, ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ యూజింగ్ ఎక్లాన్ ఫార్మ్. ఇక్కడ మనకు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు, ఈ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ అనేది మనం ఎక్లాన్ ఫార్మ్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. ఫస్ట్ ఈ మ్యాట్రిక్స్ ని మనం ఏ అనుకుందాం. ఓకేనా. సో ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏంటి, 1 2 3 1 2 3. సో 3x3 మ్యాట్రిక్స్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ ని మనం ఎక్లాన్ ఫామ్ లోకి కన్వర్ట్ చేయాలి. ఓకేనా. సో ఎక్లాన్ ఫామ్ లోకి కన్వర్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ కి మనం ప్రిన్సిపల్ డయాగ్నల్ అనేది డ్రా చేయాలి. ప్రిన్సిపల్ డయాగ్నల్ మనం ఎలా డ్రా చేస్తాము, సో మనకేమి ఇచ్చారు ఇక్కడ మ్యాట్రిక్స్ 1 2 3 4 5 6 7 8 9 ఇచ్చారు కదా. ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలా డ్రా చేస్తాము అంటే ఫస్ట్ రోలోని ఫస్ట్ ఎలిమెంట్ కి, సెకండ్ రోలోని సెకండ్ ఎలిమెంట్ కి, థర్డ్ రోలోని థర్డ్ ఎలిమెంట్ ని జాయిన్ చేసి డ్రా చేసేదాన్ని మనం ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటాం. ఓకేనా. ఇది ప్రిన్సిపల్ డయాగ్నల్. ఓకేనా. ప్రిన్సిపల్ డయాగ్నల్ కింద ఉన్న ఎలిమెంట్స్ అంటే ఇక్కడ 4 7 8 ఇవన్నీ మనం 0 చేయాలి. ఓకేనా. ఇలా 0 చేస్తే మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ మనము ఎక్లాన్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసినట్టు అనమాట. మనం జీరోస్ ఎలా చేస్తాము అంటే బై అప్లైయింగ్ రో ఆపరేషన్స్ అన్నమాట. రో ఆపరేషన్స్ అప్లై చేసి మనం వీటిని 0 చేస్తాం. ఓకేనా. సెకండ్ స్టెప్ ఏంటి, మనం రో ఆపరేషన్స్ ని అప్లై చేయాలి. సో ఇక్కడ ఉన్న ఫస్ట్ రోని మనం R1 అనుకున్నాం, నెక్స్ట్ రోని R2, నెక్స్ట్ రోని R3. ఓకేనా. ఇప్పుడు సెకండ్ రోలో అంటే R2 రోలోని ఫస్ట్ ఎలిమెంట్ ని మనం 0 చేయాలి. సో 0 చేయాలి అంటే మనం ఏ విధంగా చేస్తాము చూడండి, రో 1 ని యూజ్ చేసి మనం రో 2 లోని ఫస్ట్ ఎలిమెంట్ ని 0 చేస్తున్నాం. సో అంటే రో 2 లోని ఫస్ట్ ఎలిమెంట్ ని మనం 0 చేయాలి అంటే దీన్ని 0 చేయాలి. సో R2 మైనస్ R1 ని యూజ్ చేసి మనం చేస్తున్నాం. సో R1. సో దేన్ని మనం మైనస్ చేస్తే అంటే R2 లోని ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి 4. సో 4 మైనస్ ఏం జాయిన్ చేస్తే మనకి 0 అవుతుంది అంటే 4 ని, అంటే మనం రో 1 ని 4 తో మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 0 వస్తుంది. అవును కదా. సో అందుకోసమే మనం R2 మైనస్ 4R1 అంటే రో 1 ని మనం 4 తో మల్టిప్లై చేసి రో 2 తో సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. అప్పుడు మనకి సెకండ్ రోలోని ఫస్ట్ ఎలిమెంట్ 0 అవుతుంది. ఓకేనా. అదే విధంగా రో 3 లోని ఫస్ట్ ఎలిమెంట్ ని కూడా మనం 0 చేయాలి అంటే రో 3. సో రో 3 ని మనం 0 చేయాలి. ఇక్కడ ఏముంది 7 ఉంది. సో దేంతో మనం R1 ని దేంతో మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 0 వస్తుంది. సో 7 తో మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 0 వస్తుంది. సో అందుకోసమే మనం R3 మైనస్ 7 R1 అంటే రో 1 ని మనం 7 తో మల్టిప్లై చేసి ఆ రోని R1 రోని R3 తో సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఇక్కడ 0 అనేది వస్తుంది. చూడండి, ఫస్ట్ మనకు R2 లోని ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది 4 ఉంది. సో 4 మైనస్ 4 ఇంటూ R1 ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది 1 ఉంది. సో దాన్ని చేస్తే ఏమవుతుంది 4 మైనస్ 4 అంటే 0. ఓకేనా. అదే విధంగా రో 2 లోని సెకండ్ ఎలిమెంట్ ఏముంది 5 మైనస్ 4 ఇంటూ రో 1 లో సెకండ్ ఎలిమెంట్ ఏముంది 2 ఉంది. సో 2. సో 5 మైనస్ 8 అప్పుడు మనకి ఏమొస్తుంది 5 మైనస్ 8 ఏమొస్తుంది -3 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ R2 లోని థర్డ్ ఎలిమెంట్ ఏంటి 6 మైనస్ 4 ఇంటూ 3. సో 6 మైనస్ 4 3s are 12 మనకి ఏమొస్తుంది అప్పుడు -6 వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకి మ్యాట్రిక్స్ ఏమొచ్చినట్టు ఇక్కడ రాసుకుందాం ఒకసారి. ఓకేనా. ఫస్ట్ రో ఏముంది, ఫస్ట్ రో యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోవాలి 1 2 3. నెక్స్ట్ 4 లో మనకి ఏం చేసాం ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసాం రో ఆపరేషన్స్ యూజ్ చేసి. సో 0 మనకేమొచ్చింది నెక్స్ట్ -3 -6 వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు R3 చేద్దాం. సో R3 లోని ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి 7. సో 7 ఇంటూ -7 ఇంటూ R1 లో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి 1. 7 మైనస్ 7 ఏమవుతుంది మనకి 0 వస్తుంది. ఓకేనా. అదే విధంగా R3 లోని సెకండ్ ఎలిమెంట్ ఏంటి 8 మైనస్ 7 ఇంటూ 2.
ఓకేనా 8 మైనస్ 7 2 14. ఓకేనా సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది -6 వస్తుంది. ఓకేనా నెక్స్ట్ R3 లోని లాస్ట్ 9 మైనస్ 7 ఇంటూ 3. ఓకే 21. 9 మైనస్ 21 మైనస్ 12. సో ఇక్కడ ఏమొచ్చాయి నెక్స్ట్ 0 -6 -12 వచ్చాయి. ఓకేనా సో ఇప్పుడు మనం ఈ డయాగ్నల్ కింద ఉన్న ఈ 2 ని మనం 0 చేసాం. ఇక్కడ ఉన్న -6 ని కూడా మనం 0 చేయాలి. అంటే మనం రో 3 కి మళ్ళీ రో ఆపరేషన్ అనేది చేయాలి. ఓకేనా సో రో 3 లో మనకి సెకండ్ ఎలిమెంట్ ఏముంది -6 ఉంది. సో ఇది రో 3 కదా. ఓకేనా సో రో 3 లోని సెకండ్ ఎలిమెంట్ ని మనం 0 చేయాలి. అంటే సో రో 3 ఇక్కడ -6 ఉంది. సో మనం దేంతో మనం చేస్తే ఇక్కడ మనకి 0 వస్తుంది. దేని చేస్తే మనకి 0 వస్తుంది. సో రో 2 ని యూజ్ చేసుకున్నాం అనుకోండి. సో మైనస్ రో 2. ఓకేనా ఇక్కడ 3 ఉంది. సో దేంతో మల్టిప్లై చేస్తే మనకి 6 వస్తుంది. 2 తో మల్టిప్లై చేస్తే మనకి 6 వస్తుంది కదా. సో R3 మైనస్ 2R2 అప్పుడు ఏమవుతుంది చూడండి. రో 3 లోనే ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది 0 ఉంది. సో 0 మైనస్ 2 ఇంటూ ఇక్కడ కూడా 0 ఉంది. సో 0 వస్తుంది ఇది. ఓకేనా నెక్స్ట్ R3 లోని సెకండ్ ఎలిమెంట్ -6. ఓకేనా మైనస్ 2 ఇంటూ R2 -3. అప్పుడు ఏమవుతుంది -6 -6 వస్తుంది. సో -6 మైనస్ ఇంటూ మైనస్ +6 అవుతుంది. సో 0. ఓకేనా నెక్స్ట్ R3 లోని లాస్ట్ ఎలిమెంట్ ఏంటి -12 -2 ఇంటూ లోపల -6 ఉంది. సో -6 -12 టు -12. సో -12 మైనస్ ఇంటూ మైనస్ +12. సో 0. సో మనకి ఏమొస్తుంది ఇక్కడ లాస్ట్ లో చూడండి 1 2 3 0 -3 -6. ఇక్కడ రో ఆపరేషన్స్ తర్వాత మనకి ఏమొచ్చాయి 0 0 0. సో 0 0 0. ఓకేనా సో ఇప్పుడు మనకి ఈ మ్యాట్రిక్స్ వచ్చింది కదా. సో ఇప్పుడు ఇది మనం ఏం చేసాము డయాగ్నల్ కింద ఉన్న అన్నిటిని 0 చేసాము. సో ఇప్పుడు మనకి ఈ వచ్చిన మ్యాట్రిక్స్ అనేది ఎక్లాన్ ఫామ్ లో ఉందా లేదా అనేది ఫస్ట్ మనం చెక్ చేయాలి. సో జీరోస్ అనేవి నాన్ జీరో రోస్ కింద ఉన్నాయి. 0 రో. ఓకే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్. మనకి నాన్ జీరో రోస్ లోని ఎన్ని జీరోస్ ఉన్నాయి దానికంటే నెక్స్ట్ రోలో ఎక్కువ ఉండాలి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 కంటే ఎక్కువే ఉన్నాయి. సో మనకి వచ్చిన మ్యాట్రిక్స్ అనేది ఎక్లాన్ ఫామ్ లోనే ఉంది. ఓకేనా ఇప్పుడు మనం ఈ మ్యాట్రిక్స్ కి ర్యాంక్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనకి వచ్చిన మ్యాట్రిక్స్ లో నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి. ఇది నాన్ జీరో రో, ఇది నాన్ జీరో రో. అంటే మనకి 2 నాన్ జీరో రోస్ ఉన్నాయి. నాన్ జీరో రోస్ 2 ఉన్నాయి కాబట్టి therefore the number of non-zero rows is 2. Okay na? Therefore rank of matrix is 2. ఈ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ కూడా 2. therefore rank of A is 2. సో ఈ విధంగా మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ కి మనం ఎక్లాన్ ఫామ్ లో ర్యాంక్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.